హలో గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? అందరికీ మైండ్ క్రాఫ్ట్ వన్ బ్లాక్ అయితే స్వాగతం అనమాట. సో ఎన్నో రోజుల నుంచి మనమైతే మైండ్ క్రాఫ్ట్ కానీ అంటే చాలా ఐ థింక్ 2 వీక్స్ అవుతుంది మనం వీడియోస్ పెట్టి. సో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, అందుకని నాకు కూడా స్టార్ట్ అయిపోయింది స్కూల్స్. సో ఇది వన్ బ్లాక్ సీజన్ 2 అనమాట. యాక్చువల్లీ మీరు సీజన్ 1 చూసారో లేదో, అవి 2 ఎపిసోడ్సే చేశాను. ఐ థింక్ 3 అనుకుంటా, 3 ఎపిసోడ్స్ చేశాను. కావాలంటే వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో కానీ వీడియోస్లో కానీ ఉంటుంది. సో సీజన్ 1 వెళ్ళి చూడండి. సో సీజన్ 2 అయితే ఈరోజు మనమైతే ఆడబోతున్నాము. సో ఈరోజు ఏం చేయబోతున్నామంటే గెటింగ్ స్టార్టెడ్ అనమాట. సో ఇది యాక్చువల్లీ వన్ బ్లాక్ కాదు, ఫాల్ బ్లాక్ అనమాట. స్టార్టింగ్ బ్లాక్ ఎప్పుడు బ్రేక్ చేసినా నేను కిందన పడుతాను తప్ప ఎప్పుడు కూడా పైన అయితే మీరు చూడరు. సో ఇంకా ఏమాత్రం లేచకుండా వీడియోతో స్టార్ట్ చేసే కానీ ముందు అందరికీ రిక్వెస్ట్, మీరు ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అప్పుడే చెప్పాను కదా ఫాల్ బ్లాక్ అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఓకే గైస్, మనమైతే మన వరల్డ్లోకి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ప్రతిసారి. ఇప్పుడైతే టైల్స్ ఓవర్లే సెట్టింగ్స్ అని ఒకటి ఎక్కించాను. సో దానివల్ల F5 బటన్ అయితే మనకి ఇంక్లూడ్ అయ్యింది ఇప్పుడు. సో మనం ఫస్ట్ పర్సన్ కావాలంటే ఫస్ట్ పర్సన్, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అయితే చేసుకోవచ్చు. అరే గైస్, ఇది చెప్పాను కదా ఫాల్ బ్లాక్ అని, నిజంగా. సో ఇదైతే సోలార్ షేడర్స్ అనమాట. సో ప్యాచ్డ్కే వర్క్ అవుతాయి. సో కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ సన్ మూన్ మాత్రం బాగా వర్క్ అవుతున్నాయి. సో సోలార్ షేడర్స్ ఇంకా దేనికి పనికిరావు మనకి. సో కానీ వన్ బ్లాక్ కదా, సన్ మూన్ బాగా కనబడాలని సోలార్ షేడర్స్ అయితే పెట్టాను. సో ఓకే, ఇప్పుడైతే మైండ్ చేద్దాము. కరెక్ట్ ప్లేస్లో ఉన్నాము. ప్లీజ్ రా, పడకూడదు. రే పడ్డావా అయిపోతావు. అక్కడ ఉన్నా నేను. గల తేరినట్టుంది, గుండె జారినట్టుంది. సన్ ఏంటి గైస్ అలా చావడం మన పని. ఓకే, ఇప్పుడైనా చెస్ట్ వచ్చింది. అరే ఎవర్రా మీరంతా? ప్లస్ ఏంటిది నాకు తెలియక అడుగుతాను. చెత్త అంతా ఇస్తారు గైస్ వచ్చి. పువ్వులు మనం ఎక్కడ పెట్టుకోవాలి? మన తల్లో పెట్టుకోవాలా? ఏంటి డొక్కులాగా షెట్. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. దీన్ని మైండ్ చేసినా కింద పడిపోతాం. ఒరే ప్లీజ్ రా, కీప్ ఇన్వెంటరీ అన్నా బాగుండు గైస్ మనకి. కీప్ ఇన్వెంటరీ దీంట్లో ఉందో లేదో. అబ్బా ఎవరికి తెలుసు కీప్ ఇన్వెంటరీ ఉందో లేదో, ఎవరికి తెలీదు. సో చూద్దాము. సో ఓకే గైస్, ఫారెస్ట్ లెవెల్ 1లోకి అయితే వచ్చాము. లెవెల్ 1 to 10. ఓకే, లెవెల్ 1 to 10 అంటే 1/10. సో మనం ఫస్ట్ లెవెల్లో ఉన్నాము. యాక్చువల్లీ ఇది 1.21 అయితే కాదు వన్ బ్లాక్. సో ఎప్పుడుదో నాకు తెలీదు. అప్పుడు సీజన్ 1 ఇది కూడా వన్ బ్లాక్. సో ఓకే గైస్, అబ్బా కీప్ ఇన్వెంటరీ లేనట్టుంది గైస్ మన దగ్గర అయితే. చూడండి, ఇది నా ఇన్వెంటరీలో ఐటమ్స్ అన్నీ పోయాయి. అరే ప్లీజ్ 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 స్లోగా గైస్, జంప్ చేసి కొట్టామంటే ఇంకో బ్లాక్ వచ్చేలోపు జంప్ అయ్యామంటే సరిపోద్ది గైస్. జంప్ 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 జంప్. అబ్బా జంప్ జంప్ జంప్. అరే పడిపోయాం. సో ఓకే గైస్, అండ్ మళ్ళీ మనమైతే చచ్చిపోయాము. ఈసారైనా చచ్చిపోవద్దురా ప్లీజ్. పడ్డాడు కింద పడ్డాడు. సరిపోయింది. సో గైస్, వీడు కీప్ ఇన్వెంటరీ పెట్టలేదు కానీ గైస్ పెట్టిండు. అమ్మ బతికించావురా నాయన. సో గైస్, కీప్ ఇన్వెంటరీ అయితే ఇచ్చాడు. సో ఇప్పటి వరకు మనల్ని ఫూల్ చేశాడు. ప్రాంక్, ఇంత పెద్ద ప్రాంక్ చేయకూడదురా. సో ఓకే, అండ్ చెస్ట్ అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈజీగా మైండ్ చేసుకోవచ్చు గైస్. లేకపోతే ఆ బ్లాక్ మీద మైండ్ చేస్తూ ఉంటే ఇంకంతే మన పని. ఓకే, పంప్కిన్ అయితే వచ్చింది. సో దీన్ని పీసెస్ కింద చేస్తేనే తినగలమేమో. ఓకే, డట్ అయితే వస్తుంది గైస్. సెట్ గైస్, సెట్. అబ్బా ఓపెన్ చేద్దాం అనుకుని పంప్కిన్ పైన పెట్టానే. ఓకే అవును, ఈ చెస్ట్లో ఏదో ఒకటి పెట్టాలి. అబ్బా మన దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ ఈ చెస్ట్లో పెట్టాలి కదా. 2 చెస్ట్లు నేను ఏం చేసుకుంటాను రా. సరే దీన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏమున్నాయో చూద్దాం గైస్. 121 సౌండ్ ట్రాక్ పెట్టారు కదా. సో దానివల్ల అయితే బుర్రపాడు మ్యూజిక్ అయితే వచ్చేస్తుంది. ఓకే అమ్మయ్య, పొటాటో, యాపిల్, సన్ఫ్లవర్ ఇవన్నీ వేస్ట్. క్యారెట్ తీసుకోలేదు గైస్. క్యారెట్ ఏది గైస్? క్యారెట్. ఓకే తీసుకుందాం రండి క్యారెట్ని అయితే. అరే పడేలేదురా, నేను తీసుకుంటున్నా. ఓకే గైస్, ఇప్పుడైతే ఈ చెస్ట్ని వేస్ట్ అనమాట. ఈ చెస్ట్ అయితే తీసేద్దాం. అమ్మో ఈ చెస్ట్ కాదు. సో ఈ చెస్ట్లో అయితే మనం పెట్టాలి. ఇప్పుడు ఎట్లరా ఓపెన్ చేద్దాం. అమ్మయ్య వచ్చింది. ఓకే దీన్ని అయితే వేసేద్దాము. అండ్ ఇప్పుడు చెస్ట్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే గైస్, అండ్ మన దగ్గర ఉన్న వస్తువులన్నీ అయితే ఫస్ట్ దీంట్లో పెట్టేసుకుందాం. సో డట్ అయితే మన దగ్గర ఉంచుకుందాము, ఎందుకంటే
ఏరియా చేయాలి కాబట్టి ఎక్స్పాండ్ చేయాలి. అరే గైస్ ఛార్జింగ్ లేదు అసలు ఫోన్లో, గుర్రపాడు. సో క్యారెట్ లోపలికి వెళ్ళావు. స్టిక్ నువ్వు ఇక్కడ ఉండు. అరే గైస్ అప్పుడు నైట్ అవుతుందా? నైట్ అయిపోయింది కూడా. చంద్రుడిని చూస్తే చుక్కలు లేవు ఇక్కడ. సో ఆకాశంలో ఉన్నాం గైస్ మనమైతే, కానీ చుక్కలు అయితే కనపడట్లేదు మనకి. ఓకే సో గైస్ కిల్లర్ బనీయా అండ్ నువ్వు ఏయ్ 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 పక్కెళ్ళాడుకో. గైస్ ఫస్ట్ నేను సీజన్ 1లో ఏం చేసేవాడిని అంటే అన్నిటిని చంపేసేవాడిని వచ్చినవన్నిటిని. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది వాటిని ఫార్మింగ్ చేయాలని. వీటిని కాదు అంటే వీటిని ఒక ఫామ్ తయారు చేసి వీటికి సో దాంట్లో పెట్టాలని. కానీ సీజన్ 1లో అదంతా నాకు తెలీదు. సో సీజన్ 2లో తెలిసింది కాబట్టి ఏరియా అంతా ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫార్మ్ కడదామని అనుకున్నాను. కానీ ఈలోపే నార్మల్ బన్నీ కిల్లర్ బన్నీ అయిపోయింది. సో అదైతే వెళ్ళిపోయింది కదా కిల్లర్ బన్నీ, నార్మల్ బన్నీ. సో ఇక్కడైతే చెస్ట్ పెడదాం. మర్రే గైస్ అదేంటి అక్కడ మూన్ ఉంది. ఓకే మరి ఇక్కడ ఏంటి సన్ ఏది? అయ్యో పాపం గైస్ సన్ అయితే మన దగ్గర సెట్ అవుతుంది, సన్సెట్ అయితే అవుతుంది. కానీ మనం చూడడం మర్చిపోయాము, సన్ అయితే కిందకి వెళ్ళిపోయాడు. ఓకే గైస్ మనమైతే ఇప్పుడు మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మన దగ్గర ఏమున్నాయి? ఏం లేవు ప్రస్తుతానికైతే. సో ఇక్కడైతే నేను ఒక మోడ్ యాడ్ చేశాను గైస్ దీనికైతే. సో రేయాన్స్ ఐటమ్ ఫిజిక్స్ అని. అదేంటంటే మనం డట్ మీద కానీ ఏ బ్లాక్ మీద అయినా మన వస్తువుల్ని ఇలా పెట్టివచ్చు. సో వితౌట్ ఎనీ అదే అంటే వితౌట్ ఎనీ అది ఉంటుంది కదా. సో సంథింగ్ దాన్ని ఏదో అంటారు, ఫోటో ఫ్రేమ్లా ఉంటుంది, దాని మీదే పెడతారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా కూడా మనం పెట్టచ్చు. సో ఆ మోడ్ ఎక్కించా కానీ వేస్ట్. సో గాయస్ ఇది మనకి FY బటన్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల చాలా బాగుందన్నమాట, ఈజీగా ఉంది. సో థర్డ్ పర్సన్ కానీ ఫ్రంట్ పర్సన్ కానీ బ్యాక్ పర్సన్ కానీ సో చేసుకోవడానికి. సో చూడండి ఇప్పుడైతే భలే యానిమేషన్ కూడా కనబడుతుంది, వాడు మైండ్ చేస్తుంది. సో సో థ్యాంక్ యూ. సో ఇలాంటి మోడ్స్ క్రియేట్ చేసే వాళ్ళకి. సో నిజంగా మోడ్స్ ఉండాలి గైస్, మోడ్స్ లేకపోతే మైన్క్రాఫ్ట్ ఆడి బోర్ కొడుతుంది మనకి. సో చూసారా ఇప్పుడు యాక్షన్ స్టఫ్ ఉండడం వల్ల చాలా యానిమేషన్స్ కానీ పాడైపోయింది నాకైతే ఇది యాక్షన్ స్టఫ్ ఎక్కించినప్పుడు. సో ముందు ఎక్కించాను కాబట్టి సరిపోయింది గైస్. ఆ రోజు వీడియో చూశాను, ఎక్కించేసాను అంతే. కానీ ఒకవేళ ఎక్కించి ఉండకపోతే నెక్స్ట్ డే నేను ఒకసారి యాక్షన్ స్టఫ్ గురించి అయితే గైస్ 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 అప్పటికి నాకు తెలుసురా ఇది జరుగుతుందని. షెట్ మీతో మాట్లాడుకొని నేనైతే బ్లాక్ అయితే మైన్ చేయడం అయితే జరిగింది. సో దాంతో నా దగ్గర ఉన్న 25 డర్ట్ అయితే పోయింది. గోవిందా గోవిందా గోవిందా. ఓకే ఇప్పుడైతే మనం మళ్ళీ డర్ట్ మైన్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. మీతో మాట్లాడుకుంటూ ఏంటి గైస్ నేను 1 బ్లాక్ మీద దృష్టి పెట్టాలి కానీ సోది మీద కాదు. ఓకే అంత సోది ఏదైనా వీడియోలో వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం మైనింగ్ అయితే చేద్దాం. అంత డట్టేనా గైస్? అరే చికెన్ వచ్చింది. అయినా గైస్ ఏంటి ల్యాగ్? గైస్ చికెన్ పడిపోయింది కానీ షీప్ వచ్చింది. దీన్ని మాత్రం ఖచ్చితంగా మన ఫార్మింగ్లో ఇంక్లూడ్ చేయాలి. నీకు కావాలా? పొటాటో కావాలా? సన్ఫ్లవర్ కావాలా? సన్ఫ్లవర్ కావాలంటే తలూపుతుంది ఏంటి గైస్ ఇది? బాబోయ్ ఏంటి గైస్, షీప్స్కి వీటే ఇష్టం కానీ మన దగ్గర వీట్ కూడా వీడు ఇవ్వలేదు. అబ్బా వీట్ కావాలన్నా మనకి బ్రెడ్ కావాలన్నా అబ్బా ఏదో ఒకటి చేయాలి గైస్. అరే షీప్ ప్లీజ్ రా కొంచెం పక్కకు తప్పుకుంటా. అమ్మ గైస్ మంచి షీప్ గైస్ ఇది. సో తప్పుకోమని కానీ తప్పుకుంది. సో ఇప్పుడు మనమైతే దీంతో ఎప్పుడైనా నెక్స్ట్ ఎపిసోడ్లో చూడొచ్చు. ఈ షీప్ అయితే ఎక్కడైనా పెడదాము. అరే షీపు లెగుస్తావా లేకవా ఇక్కడ నుంచి? మరి తన్ని తోసేస్తాను. సో నాకైతే నువ్వు అవసరం బెడ్ చేసుకోవాలి, లేకపోతే నేను పడుకోలేను. యాక్చువల్గా ఇప్పుడే దీన్ని చంపేయచ్చు కదా అంటేనేమో మళ్ళీ రావు గైస్ షీప్స్. సో ఓకే ఇదే అనుకుంటా 1 బ్లాక్ అది. సో గైస్ ఒక్కొక్కసారి 1 బ్లాక్ ఏదంటే మర్చిపోతూ ఉంటాను. సో ఓకే 1 బ్లాక్ అయితే మైండ్ చేద్దాము. సో నాకు హంగర్ లేకపోయినా సరే యాపిల్ తిన్నాను, ఏంటో కూడా అర్థం కావట్లేదు. పదండి. ఓకే గైస్ అంతా డట్టే వచ్చేటట్టుగా ఉంది. ఫుడ్ రావట్లేదు. సో ఫుడ్ ఓకే. సో మాప్స్ కూడా రావట్లేదు. అబ్బా వుడ్ వచ్చింది గైస్. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ కదా నేను చేయాల్సింది. అబ్బాయి వర్షం ఎప్పుడు కాగుతుందో గైస్. ఛార్జింగ్ 7 అంట. అయ్యయ్యో ఇప్పుడు వీడియో ఎలా రా గైస్? వీడియో ఫినిష్ అవుతుందా లేదా చూద్దాం. సో ఇది గెట్టింగ్ స్టార్టెడ్ వీడియో. సో ఎపిసోడ్ 1 కాబట్టి అంతేం ఉండదు. ఎపిసోడ్ 2 నుంచి
చాలా బాగుంటుందన్నమాట. అని ప్రతిసారి ప్రతి వీడియోలోని ఇలాగే చెప్తాను అనుకోకండి. సో, అంటే నాకు ఖాళీ దొరకట్లేదు ఎపిసోడ్ 2 చేయడానికి. యాక్చువల్లీ గైస్ మర్చిపోయాను ఇది చెప్పడం. చో చో వాట్ సో, నేనైతే స్కై ఎపిసోడ్ అయితే ఆల్రెడీ ఫినిష్ చేసేసాను ఎపిసోడ్ 2. మీకు కావాలంటే చెప్పండి. లేకపోతే ఇప్పటికిప్పుడే డిలీట్ చేసేస్తాను ఆ వీడియో. ఓకే? చెప్పండి. ఈ వీడియో కిందనైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీకు ఆ వీడియో కావాలా వద్దా? స్కై అరే! డట్టు తింటావా? కొట్టానంటే మరి షీప్‌కి. సో, గైస్ డట్టు చూపిస్తే తల ఊపుతుంది ఇది. ఏంటో. సో, పొటాటో తినడానికి అవ్వట్లేదు. మన హంగర్ అయితే ఫుల్ ఉంది. సో, ఓకే. అండ్ షీప్ నీకు నచ్చినట్టు తిరుక్కో. ఎందుకంటే నేను నీకోసమే కష్టపడి క్యారెట్ కావాలా? సో, నీకోసమే కష్టపడి అయితే ఇదంతా గైస్ యాప్లింగ్ తింటదంట ఇది. ఎల్లో తోసేస్తాను మరి. సో, ఓకే. అండ్ నీకోసమే నేనైతే ఇంత కష్టపడి ల్యాండ్ ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగింది. సో, నీకు నచ్చినట్టు తిరుగు. ఓకే గైస్, డర్ట్ అయితే మన దగ్గర 6 ఉంది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ వేస్ట్గా ఉండకూడదు. సో, దీన్ని కూడా ఇక్కడైతే కవర్ చేసేద్దాం. గైస్ చెస్ట్లో ఉన్నాయి విలువైన వస్తువులు. సో, వాటిని అయితే తీయాలి, తర్వాత ఇద్దాంలేండి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ బ్లాక్స్తో మూసేద్దాము. అరే ఇక్కడ అవుతుంది అంటారా? ఇక్కడ ఒకటి పెడదాం, ఇక్కడ ఒకటి, అది అయిపోయింది గైస్. సో, ఇక్కడ చెస్ట్ దగ్గర పంప్కిన్ ఉంది కదా, పంప్కిన్ పెట్టేద్దామా? చెస్ట్ ఓపెన్ అవుతుంది అంటారా అలాగైతే? ఓపెన్ అయింది గైస్. విలువైన వస్తువులు అన్నాను కానీ చెస్ట్లో ఏం లేవేంటి గైస్? ఏదో చెస్ట్లో పెట్టానే. అక్కడున్న చెస్ట్లో అనుకుంటా పెట్టింది నేను. అక్కడ ఏం చెస్ట్ ఉన్నాయినా గైస్? ఏదో తేడా కొడుతుంది. చెస్ట్ ఇది అప్పటికప్పుడు పగిలిపోయి ఉంటుందిలేండి. సో, వెళ్ళిపో షీప్. గైస్ దీని అయితే ఫస్ట్ చంపేద్దాం. నాకు బెడ్ చేసుకోవాలి. వర్షాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఉదయాన్నే అవుతుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు రాత్రి అవుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, అసలు ఈ వర్షం బీభత్సంగా పడుతూనే ఉంది. రేపు ఉదయాన్నైనా వర్షం పడుతూనే ఉంటుందేమో, వెదర్ చేంజ్ అవ్వదేమో. షీపు నాకు ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావంటే మళ్ళీ కిందన పడిపోతావు. నాకు మళ్ళీ బెడ్ దొరకదు, బ్రెడ్ దొరకదు. లేకు స్లోగా ముందుకెళ్ళా. గైస్ దీన్ని వేసేద్దాం పదండి. నా గూడు చెదిరింది, అయ్యయ్యో అదిరింది. గైస్ ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నానే. మంచోడిని గైస్, నేను చెప్తున్నాను కదా చాలా మంచోడిని. సో, ఏంటి గైస్ ఆ షీప్? ఒరే ఒకే ఒక్క షాట్ కొట్టానంటే చాలు గైస్, మనకి ఊళ్ళు వచ్చేద్దును. మన అత్యాసకి హద్దే లేదు. సో, అందుకే షీప్ కిందన పడిపోయి నీకు మాత్రం దొరకను, ఎక్కడైనా పడతాను కానీ అని చెప్పి వెళ్ళిపోయింది. సో, ఓకే, వుడ్ అయితే కలెక్ట్ చేద్దాము. అరే క్రాఫ్టింగ్ టేబుల్ చేయాలని మర్చిపోతున్నాను గైస్ నేను. పదండి క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేద్దాం. చాలా వుడ్ అయితే వచ్చింది నాకు. సో, సగం చెస్ట్లో పెట్టేసి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేసుకుందాము. మెయిన్ క్రాఫ్టింగ్ టేబుల్ లేకపోతే అసలు ఏం లేదు మనకి. మైండ్ క్రాఫ్ట్ మొత్తం దాంతోనే లింక్ అయింది. ఓకే, లాక్స్ అయితే తీసుకుందాం. ఓకే గైస్, వీలైనంత వరకు స్పీడ్ మాట్లాడడానికైతే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో నేను చూసుకుంటున్నాను గైస్ ఎంత లేజీగా స్లోగా సోదేస్తూ మాట్లాడుతున్నానని. సో, ఈసారి నుంచి మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ వుడ్ అయితే అంతా తీసేసుకుందాం. సో, లాక్స్ అన్నీ లాగేసాను. సో, లాక్స్ అంతా మనకి విలువ కాబట్టి సో లోపల పెట్టేద్దాం. సో, ఆ చెట్టు మనం ప్లాంట్ చేసింది. గైస్ మార్నింగ్ అవుతుందా? గైస్ మార్నింగ్ అయితే అవుతుంది. సో, మార్నింగ్ అవ్వడం వల్లే మనకి ఇంకా బెటర్. సో, వర్షం తగ్గకపోయినా కొంచెం బ్రైట్గా ఉంటుంది. సో, ఈ నైట్లో అయితే మనం చూడలేము, ఏం చేయలేము. సో, ఓకే, మన లాక్స్ అయితే అన్నీ వుడ్ ప్లాంక్స్ అయితే అన్నీ ఇక్కడ పెట్టేసుకుందాం. సో, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ ఉంది. సో, చెస్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకొని మిగతావన్నీ ఇక్కడైతే పెట్టేసుకుందాం గైస్. అంటే అక్కడ చేసుకొని మనకంతా లేదు. అక్కడ డట్ అయితే పెట్టుకుందాం. సో, ఇక్కడ ఒక లార్జ్ చెస్ట్ పెట్టుకుంటే సరిపోద్ది. సో, దీంట్లోని వస్తువులన్నీ తీసేసుకుందాం. డట్టే మనకు కావాలి. సో, శాప్లింగ్ అవసరమా? సో, సన్ఫ్లవర్ అయితే వేస్ట్, యాపిల్ కావాలి. ఓకే, పొటాటో, పంప్కిన్ సీడ్స్ వేస్ట్, క్యారెట్ ఓకే గైస్. సో, వేస్ట్ చెత్త అదే గైస్ ఉదయం అయిపోయింది గైస్. సో, ఓకే, చెత్త చెదారం అంతా ఇక్కడైతే బయటికి వేసేద్దాము. సో, సన్ఫ్లవర్ అవసరం లేదు. సో, కొంచెం ముందుకెళ్ళాడు అనుకుంటా. ఓకే, వెళ్ళేసాం. ఓకే గైస్, ఇంక వాయిడ్లో పడిపోతాయి. సో, అమ్మయ్య మనకి రీకలెక్ట్ అవ్వట్లేదు. ఓకే, శాప్లింగ్ అవసరం అంటారా? అవసరం లేదులేండి. సో, దీన్ని అయితే వేసేద్దాము. సో, ఇవి ఫుడ్ కాబట్టి ఉంచుకుంటున్నా. సో, యాపిల్ కానీ, పొటాటో కానీ, క్యారెట్ కానీ. సో,
ప్లాంక్స్ ఖచ్చితంగా నెససరీ గైస్ ఉండాలి. సో అమ్మయ్య బ్రైట్గా కనబడుతుంది, ఉదయం అయిపోయింది కాబట్టి. సో ఈ చెస్ట్లో అయితే అన్నీ పెట్టేద్దాము. సో యాపిల్, పొటాటో, క్యారెట్. ఓకే, ఫార్మింగ్ కూడా ఎప్పుడైనా చేయొచ్చు, అదంతా నెక్స్ట్ ఎపిసోడే గైస్. ఫస్ట్ ఎపిసోడ్లో అంత చేయడం మనకు అవ్వదు. సో యాక్చువల్లీ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఓకే గైస్, అన్నీ పెట్టేసినట్టే. సో నేను ఈ వుడ్ ఎందుకు ఉంచుకున్నానంటే స్లాబ్స్ చేయడానికి. సో స్లాబ్స్ అయితే తీసుకుందాం రండి. ఓకే గైస్, స్లాబ్స్ అయితే తీసేసుకున్నాను. సో ఓకే, అండ్ నెక్స్ట్ మిగిలిన వుడ్ అంతా లోపల అయితే పెట్టేద్దాము. సో ఈ చెస్ట్ కూడా తీసేసి లార్జ్ చెస్ట్ అయితే చేస్తాను, ఆగండి. సో అక్కడ డర్ట్ పెట్టేసి లార్జ్ చెస్ట్ చేయాలి దీన్ని. ఓకే, చెస్ట్ బయటకు వచ్చాయి. ఓకే గైస్, లార్జ్ చెస్ట్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మనకైతే పెట్టుకోవడానికి. అది గైస్ డట్ దీంట్లోనే ఉంది, పడిపోయి ఉంటే అంతే. ఓకే ఓకే, మనమైతే డట్ పెట్టేసాము. అరే ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే గైస్, ఓపెన్ చేద్దాము. సో ఈ డట్ అబ్బో 3% అంట ఛార్జింగ్. డట్ పెట్టేయండి, జస్ట్ పెట్టేయండి. అకేషియా స్లాబ్ ఉంచుకుందామా, అంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవచ్చు. సో గైస్ 88 కదా, 100కి చాలా దగ్గరలో ఉన్నాం. 100 చేసి అయితే వీడియో ఆపేద్దాం. నాకు తెలిసి 100కే స్టోనేజ్కి అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. సో నేను కూడా 96, 97, 98, 99, 100 సరిపోయింది. నాకు తెలుసు 300 కూడా చేయాలనుకుంటా. సో ఓకే, 100 అయితే చేసేసాము. సో ఈ వీడియోకి అయితే గెటింగ్ స్టార్టెడ్ కాబట్టి ఇంతే. సో వచ్చే వీడియోని మళ్ళీ కలుసుకుంటాను, అప్పటి వరకు మైనింగ్ చేయండి, ఆగండి. సో ఓకే, వుడ్ అయితే వచ్చింది కదా, ఈ అన్నిటిని అయితే లోపల జాగ్రత్తగా పెట్టేసుకుందాం. సో అవును, లార్జ్ చెస్ట్ చేద్దామని చెస్ట్ తీసాను, కానీ చెస్ట్ అయితే లార్జ్ చెస్ట్ చేయలేదు. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం, అది లార్జ్ చెస్ట్ అయిపోయింది. ఓకే గైస్, అండ్ ఇప్పుడైతే మనకి సంతోషంగా ఉంది. సో ఈ అన్నిటిని అయితే బాగా సార్ట్ చేసేసుకుందాం. అవును, మనకి స్లాబ్స్ అవసరం అనుకుంటే ఇప్పుడు అబ్బో చాలా ఉంది గైస్ మనకైతే పని. సో ఈ 1 బ్లాక్ కంటిన్యూ చేయాలనేది మీ చేతిలోనే ఉంది. సో నాకైతే కంటిన్యూ చేయాలనే ఉంది. సో 1 బ్లాక్ చాలా ఈజీ. సో ఈజీ అంటే ఈజీ కాదు, సో చూడడానికి అయితే మన అడ్వెంచర్స్ అయితే చేయడానికి చాలా బాగుంటాయి. సో ఓకే చూడండి. సో చూసారు కదా, అండ్ ఇది వచ్చేసి మనం ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్లో మనమైతే ఇంత అయితే డట్తో ఎక్స్పాండ్ చేసాము. నెక్స్ట్ అంతా స్లాబ్స్తోనే ఎక్స్పాండ్ చేద్దాం. మన దగ్గర అయితే వుడ్ లేదు కాబట్టి నేనైతే ఇలా చేశాను. అరే గైస్, ఫస్ట్ అయితే మనకి స్లాబ్స్ కావాలి. సో ఎందుకంటే నేను 1 బ్లాక్ మర్చిపోతూ ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి. 1 బ్లాక్ ఏది ఇదే అనుకుంటా, అది కాదు, అది ఇదే అనుకుంటా. గైస్ ఇదే 1 బ్లాక్. సో ఓకే, అండ్ దీని చుట్టూ 4 సైడ్స్ ఒకటి పెట్టేద్దాము 1 బ్లాక్లా కనబడడానికి. 1, 2, 3 ఇక్కడ పెడదామా, ఇక్కడ పెడదాంలేండి. సో ఓకే, అండ్ అరే ఓకే ఇక్కడ ఒకటి పెడదాం గైస్, మీకైతే పెట్టేసి కలుస్తాను. ఓకే, సో ఓకే గైస్, నేనైతే స్లాబ్స్ పెట్టడంలో ప్రోని కదా, అందుకే లేట్గా పెట్టాను. సో ఓకే, సో ఇది గైస్ ఈరోజు వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు యూఎస్కే తెలుగు గేమర్ ఏం చేయాలని మీ చేతిలోనే ఉందన్నమాట. సో కంటిన్యూ చేయాలా వద్దా? సో ఇది గైస్ ఈరోజు వీడియో. వచ్చే వీడియో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు యూఎస్కే తెలుగు గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.